మనము జ్ఞాపకం చేసుకుంటే డబ్బు ఎప్పుడు కూడా ఒక పడవ నీళ్లు మనం జ్ఞాపకం చేసుకుంటే నీళ్లుని డబ్బుతో తీసుకుంటే పడవని జీవితంతో తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రెండు డబ్బు ఏం చేస్తానంటే చూడండి, పడవ కింద నీళ్లున్నంతసేపు పడవ ఏం చేస్తుంది? ప్రయాణం సాగిస్తుంది. అయితే అదే పడవలేక నీళ్ళు వచ్చాయనుకో ఏమవుతుంది? మునిగిపోతుంది. అంతే డబ్బు కూడా. డబ్బు మనకు అవసరం, డబ్బే జీవితం కాదు. డబ్బు మనం దాన్ని సంపాదిస్తాము, కానీ ఆ డబ్బుని పడవలోకి తెచ్చుకోకూడదు. పడవలేక మనం తెచ్చుకున్నాం అనుకో, బంధువులు ఉండరు, బంధుత్వాలు ఉండదు, ఏమీ ఉండదు. లాస్ట్కి దేవుణ్ణి కూడా మనం ఏం చేయము, లెక్క చేయము. ఎందుకనంటే డబ్బు 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 డబ్బు. అది ఈ లోకంలో ధనమును మనం సమకూర్చుకుంటే అది ఎవడో ఒకడు వచ్చి మన దగ్గర నుంచి తీసుకెళ్తాడని దేవుని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. కానీ పరలోకంలో నువ్వేం చేయాలి? ధనమును సమకూర్చుకోవాలి. పరలోకంలో ధనమును నువ్వు సమకూర్చుకోవాలంటే ఎవరు నువ్వు తెలుసుకోవాలి? యేసుని తెలుసుకోవాలి, యేసునందు జీవించాలి. ఆయన యందు నువ్వు ఉంటే నీకు శిక్ష విధి లేదంటూ ఉన్నాడు. అంటే చూడండి, చాలా మంది మనం ధనవంతుల ఆధార గురించి తీసుకున్నా, ఎంతో మంది మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా సరే, దేవుని యందు నివసించిన వారు ఆయన యందు పరలోకంలో ఖచ్చితంగా స్నానం సంపాదించుకున్నారు. ఈరోజు నువ్వు నేను కూడా ఆయన యందు నివసించగలగాలి. ఈరోజు నరుడు నాసికారంధ్రాల్లో జీవవాయువు వదగ నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. ఆ జీవాత్మని ఎవరు తీసివేశారు? నరుల్లో నుంచి సాతానుడు వచ్చి ఆ ఆత్మను తీసివేసి ఈ లోకానికి సంబంధించిన కోరికలను, ఆశలను, ఈ లోకానికి సంబంధించిన ప్రతి ఒక్కటి నరునిలో నింపేశాడు. అయితే ఆ పాపమునకు విరుగుడుగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమిపైకి శరీరధారిగా వచ్చారు. మనందరికి తెలిసిన విషయం. ఒకసారి 3వ వచనం చదువుమా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఇది ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది, ఇది చేయలేకపోయింది. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తన సొంత కుమారుని ఏం చేశాడు? పాప శరీర ఆకారంతో పంపి అదే విధముగా ఆయన శరీరమునందు పాపమునకు ఏం చేశాడు? శిక్షను విధించాడు. ఆయన శరీరమునందు పాపముకి ఏం చేశాడు? శిక్ష విధించాడు. ఆయన శరీరమునకు 39 కొరడా దెబ్బలు పడ్డాయి. పక్కలో బల్యం వచ్చబడింది. ఆయన ముఖం మీద ఉమ్ము వేయబడింది. అనేక పిడిగుద్దులు గుద్దించుకున్నాడు. ఆయన సిలువలో ఆఖరి రక్తబొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చాడు. ఎందుకనంటే నువ్వు చేసింది ఏం చేసిన పాపము గురించే, ఇంకేం ప్రత్యేకంగా ఏం కాదు. ఏదైనా వనంలో అవ్వాదాం చేసిన పాపము ఈ రోజు 2024 సంవత్సరాల వరకు అదేం చేస్తూ వచ్చింది? ప్రయాణిస్తూ వచ్చింది. తరము వెంబడి తరము ఆ పాపమును ఆయన మింగివేశాడు. ఆ పాపమును వధింపబడిన గొర్రె పిల్లలాగా ఆయన విమోచకుడిగా సిలువలో ఆయన ఏం చేశాడంటే దానిని భరించాడు. ఆయన ప్రేమతో ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడంట. ఈ లోకంలో ఎవరిని ప్రేమించాడు? నిన్ను నన్ను ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు. మనం ఒక చిన్న తప్పు చేస్తే ఒక మనిషిని ప్రేమిస్తామా? ఒక మనిషి ఎవరైనా ఒక చిన్న తప్పు చేశారు, లేకపోతే ఎక్కడైనా ఒక చిన్న విషయం దొంగతనం చేసి దొరికారు, లేకపోతే వ్యభిచరిస్తూ దొరికినారు, ఏదో ఒక చిన్న తప్పు చేస్తే మనం ఏం చేస్తాం? వెంటనే సిలువ వేసేస్తాం. కానీ ఆయన అలాంటి పాపములో ఉన్న నిన్ను నన్ను కొరకు ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించి ఆయన శరీరమును పాపముగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన శరీరం ఏం చేసుకున్నాడు? పాపముగా మార్చుకున్నాడు, పాపిగా మారాడంట. ఆయన అంత అవసరం ఏమొచ్చింది ఆయనకి అంటే, జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. క్రీస్తునందు ఆయన నిన్ను నన్ను జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి పాపిగా ఉన్న నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నట్టుకు ఆయన పాపముగా మారాడు.
ఆయన పాపిగా మారాడు, ఆయన శిక్షకు ఆయన ఏం చేశాడు, విధింపబడ్డాడు. అయితే ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఒక చిన్న చూడండి, మన కుమారుడు మన కుమార్తె ఏదైనా చేసినా కూడా సరే, మనం ఏం చేస్తాం, ఆ శిక్ష నుంచి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. అది తప్పైనా ఏం చేస్తాం, మన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు కదా, వాళ్ళని ఏం చేస్తాం, ఏదో ఒక రకంగా కాపాడతాం. కానీ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ఉన్న కాపాడడం వేరే, కానీ ఈ లోకంలో ఉన్న శిక్షల గురించి. కానీ పరలోకం చేరాలి అని అంటే మనకు మనకు సంక్రమించిన తరతరములుగా సంక్రమించిన ఆ పాపమును మనలో నుంచి తీసివేయాలని అంటే యేసు దగ్గరికి నువ్వు రావాలి.